నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. కూకట్పల్లిలో అయితే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చిన్న బిడ్డ, 5 ఏళ్ల పసికందు చిన్న బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. మాంజాదారం మెడకు చుట్టుకొని తన నరాలు మొత్తం తెగిపోయి అక్కడికక్కడ 45 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారు పాపనైతే. ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను, గాంధీ హాస్పిటల్ వద్దే ఉన్నాను. అక్కడ చూసుకుంటే తండ్రి చిన్న బిడ్డ, 5 ఏళ్ల బిడ్డ ఎక్కడో బయట వెళ్తూ ఉండే సమయంలో, బైక్ మీద వెళ్తూ ఉండే సమయంలో మాంజా దార చిన్న బిడ్డ ముందర ఉండే సమయంలో చిన్న బిడ్డకి గొంతుకి ఏదైతే మాంజా దారం ఉందో దారము వెంటనే తగలడంతో నరాలు మొత్తం కట్ అయిపోయింది. సో లోపలికి డీప్గా కట్ అవడంతో రక్తస్రావంతో అక్కడే చిన్న బిడ్డ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే తండ్రి హాస్పిటల్కి తరలించడం జరిగింది. పక్కనే ఉన్న కూకట్పల్లిలో అంకురా హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. అంకురా హాస్పిటల్లో బతికే ఉంది, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. 45 నిమిషాలు అయింది, అప్పటికి బతికే ఉంది. స్పృహ కోల్పోయింది, రక్తస్రావం ఎక్కువగా ఉంది. అప్పటికి గిలగిలా కొట్టుకుంటూ ఉంది బిడ్డ. సో డాక్టర్లు కూడా ప్రాణాలు కాపాడే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎందుకు ఈ లెఫ్ట్ సైడ్ ఉందో గొంతు నరాలు మొత్తం కూడా డీప్గా కట్ అయిపోయింది. డీప్గా కట్ అయిపోవడంతో లోపల నుంచి మొత్తం కూడా బ్లడ్ బయట వచ్చేసింది పాపకి. స్పృహ కోల్పోయింది. సో ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడే చిన్న బిడ్డ కూడా మరణించడం జరిగింది. పండగ అయిపోయినా ఇంకా మరణాలు ఆగట్లేదు. పండగ ఎన్నో రోజులు అవ్వలేదు, ఇంకా ముగిసిపోయి ఇంకా మరణాలు కూడా చాలా దాకా వస్తూ ఉన్నాయి. ఈ మాంజా దారాలు చాలామంది చెప్తా ఉన్నారు. యూటీవీ కూడా చాలా అవేర్నెస్ చేస్తూ ఉంది. అదేవిధంగా పోలీసులు చెప్తా ఉన్నారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ లాగా ఒకటి పెట్టుకొని మాంజా దారాలన్నీ కూడా కట్టడి చేయాలంటూ కూడా చూస్తూ ఉన్నారు. సిపి సజ్జనార్ గారు చెప్పారు ఇట్లా మాంజా దారాలు యూజ్ చేయకూడదు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు తెలియకుండా కొంతమంది కూడా అది వ్యాపారంలాగా చేసుకొని కూడా కొంతమంది కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల చిన్నపిల్లలు చూసారు కదా, ఇప్పుడు చిన్నపిల్లలు 5 ఏళ్ల బాలిక, ఇంకా చాలా లైఫ్ ఉంది తనకి, ఇంకా స్కూల్లో చదువుతూ ఉంది. చిన్న బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఇంకా కూడా పతంగులు ఎగరేస్తూ ఉన్నారు. పండగ అయిపోయినా కూడా ఇంకా ప్రాణాలు నిలవట్లేదు. చిన్న బిడ్డ చనిపోయింది ఈరోజు మాంజా ఆధారం వల్ల. అది ఇంకేదైనా యాక్సిడెంటా లేదంటే హెల్త్ బాగాలేక చనిపోలేదు. మన చేతులారా మనమే ప్రాణాలు తీసేస్తాం ఈరోజు. సో ఆ మాంజా దారం ఎగరేయకుండా ఉంటే మాత్రం ఈరోజు ఆ పాప ప్రాణాలతో ఉండేది. చాలామంది ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా ఒక ఆర్మీ జవాన్ కూడా చనిపోవడం జరిగింది మాంజా దారం మెడకి చుట్టుకొని బైక్ మీద వెళ్ళే సమయంలో. సో ఇట్లా చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. మాంజా దారం గురించి చాలా అవేర్నెస్ చేస్తూ ఉన్నా కూడా అసలు రెస్పాన్స్ రావట్లేదు. చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది యూటీవీ, అయినా కూడా రెస్పాన్స్ రాలేదు. పోలీసులు చెప్పారు, నో రెస్పాన్స్. నిన్న మా అంకురా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. పాపకి ట్రీట్మెంట్ చేసి కూడా మొత్తం ట్రీట్మెంట్ చేసి అక్కడే చనిపోవడం జరిగింది. 45 నిమిషాలు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడింది బిడ్డ. సో ఇంకా చనిపోయిన వెంటనే ఇంకా తీసుకురావడం జరిగింది గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చి వెంటనే ఇంకా చికిత్స కూడా ఏమేమి ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఇంకా అదొక కేసు లాగా చూసుకొని మొత్తం విచారిస్తూ ఉన్నారు. మాంజా దారాలన్నీ కూడా ఇంకా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా పీకేస్తూ ఉన్నారు. సో అంకురా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఆయన చాలా దాకా ప్రయత్నించారు, అయినా కూడా ప్రాణాలు కాపాడలేకపోయానంటూ కూడా దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నాం గాంధీ హాస్పిటల్ వద్ద. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం కూడా నేను చేశాను, కానీ వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. సో బాధలో మాట్లాడించడం కరెక్ట్ కాదు. సో మీకు నేను ఒకసారి ప్రయత్నం చేస్తాను. అసలు వాళ్ళు చాలా బాధలో ఉన్నారు కూడా, ఇప్పుడు మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ మాంజా దారాలు మానుకోండి. సో లైఫ్ని సేవ్ చేయండి. చాలామంది కూడా అనవసరంగా చనిపోతూ ఉన్నారు. అనవసరంగా ఒక ప్రాణానికి విలువ లేకుండా అనవసరంగా చనిపోతూ ఉన్నారు.